అప్పులు పెట్టేదానికంటే మీరు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ వడ్డీలకు ఇంట్రెస్ట్లు కాదు అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మేము అప్పులు తెచ్చి తేదలుచుకుంటే ఒకేసారి చేసేస్తాం. మేము 6 నెలలు అన్ని హామీలు చేయగలుగుతాం. కానీ ఇంకో 7 లక్షల కోట్లు అప్పు అవుతుంది. అది ఎవరికి నష్టం అవుతుంది? ప్రజలకు నష్టం అవుతుంది అంటున్నా. మేము అన్ని ఆలోచించే 1 by 1 చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో మొత్తం లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు అన్ని ఇస్తామని కూడా చెప్పలేదు. మేము ఇస్తే కూడా ఇలా ప్రజలు నష్టపోతారు. ఆర్థిక సమస్యలతో కొన్ని పథకాలు టైం చూసి అమలు చేస్తా ఉంటారు. మళ్ళీ కమింగ్ టు గ్రామ సభల్లో ప్రజలు ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలు ఏంటి? గతంలో మాకు కొన్ని హామీలు, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఏమంటున్నారు? జాబితాలో మా పేరు లేవు. సరే, మీరేమన్నారు? ఇదే ఫస్ట్ లిస్ట్ కాదు, మళ్ళీ ఫైనల్ గా వస్తుంది, అన్ని కూడా మేము లేకపోయినా యాడ్ చేస్తామని ఉత్తమ్ కుమార్ గారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ కొన్ని అంశాలు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3-4 ఇళ్లు ఉన్న వాళ్ళకు కూడా శాంక్షన్ అవుతున్నాయంట, ఒక క్వశ్చన్. రెండోది ఏమిటంటే, లేని వారికి కూడా ఎందుకు రావటం లేదు? మూడోది, దీనికి కూడా కులము, క్యాస్ట్ ఇలాంటి లెక్కలు చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఏం చెప్తారు? ఒకటి మేడం, ఈ దీనికోసం ఒక ట్రాన్స్పరెంట్ ఇవ్వడం కోసమే ఒకవేళ ఇంత పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దీన్ని అన్నింటినీ పరిష్కరించిన ముందుకు పోవడానికి ఒక ట్రాన్స్పరెన్సీ. ఇలా మీరు అన్న పేరు ఏదైతే ఉందో గ్రామ సభలో పెట్టినప్పుడు ఖచ్చితంగా కిరణ్ యాదవ్ 4 ఇండ్లు ఉన్నాయా, ఎందుకు వచ్చారు, మీరు ఎట్లా చేస్తున్నారు, డెఫినెట్ గా ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర పేపర్లను టైప్ చేసే కన్నా పొరపాటు అయితే గ్రామ సభలో కూర్చొని పలాని కిరణ్కో ఇంకో ఆయనకో 4 ఇండ్లు ఉన్నాయి ఎందుకు వచ్చినాయని ప్రజలు అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేస్తాం కదా. అక్కడే ఆ ట్రాన్స్పరెన్సీ కోసమే కదా గ్రామ సభలు పెట్టింది. దానికోసం ఇంకోరు మాకు ఇండ్లు రాలేదు అంటారు. అసలు లిస్టే ఫైనల్ కాలేదు, ఇండ్లు రాలేదు అక్కడ. ఇప్పుడు గతంలో వీళ్ళు అంటారు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలని. ఎట్లా ఇస్తాం మేడం? గతంలో మీరు బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు, దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు, బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు, ట్రాక్టర్లు ఎంతమందికి ఇచ్చారు మీరు? సో ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం కుదరదు కదా. ఏదైనా ఒక ఆర్డర్ వైజ్గా వస్తుంది, దాని తర్వాత వస్తుంది. అంటే ఇలా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏమంటారు, అరే ఫస్ట్ మన ప్రభుత్వం అయ్యా, మనకి ఫస్ట్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి అని గొడవ చేస్తారు. మీరు అన్నది వాస్తవమే, గొడవలు తప్పలేదు. గొడవ చేసింది కరెక్టే, గొడవలు తప్పులేదు. కానీ మా ప్రభుత్వం ఏమంటుంది, మా మంత్రులు ఏమంటారు, ఇలా మన పార్టీ వచ్చింది మన కార్యకర్తలు తినడానికి కాదు నాయన, ప్రజలందరూ సమానంగా ఉండాలి. ఎవరైతే పేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి రావాలి, మనకు కూడా వస్తుంది. నువ్వు పేదోనివి అయితే నువ్వు కూడా వస్తుంది. తర్వాత పార్టీ పరంగా ఇప్పుడు సర్వే వివరాలు ఉన్నాయి, అదే కంటిన్యూ అవ్వాలి. లేదు ఎవరైనా వస్తే పేరు యాడ్ చేయాలి. సర్వేలో కూడా నేను చెప్తా, మా శాలిగౌరవ మండలం సర్వేలో ఒక్కొని 10 ఎకరాల భూమి ఉన్నా మాకేం భూమి లేదని రాపించారు. అంటే ఏమన్నా రాకుండా పోతాయని భూమి లేదని రాపించారు. అది తప్పే కదా అది. సో వాటన్నింటిని క్రోడీకరించాలి కదా, వాటన్ని చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకెవరన్నా మిస్ అయిపోయినారు, వేరే దగ్గర వలస పోయి బతకడానికి పోయారు, ఆ రోజు దరఖాస్తు పెట్టలేదు, ఇంటి దగ్గర లేరు, రాలేదు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. మానిటరింగ్ సెల్ పెట్టుకోవచ్చు కదా ముందే మీరు మేడం. అదే అంత ఉన్నది, అంత పంచాయతీ దాన్ని రాజకీయంగా టర్న్ అయిపోయి అవునండి వాళ్ళు రాసేసుకున్నారు ఇది పెట్టినప్పుడు గవర్నమెంట్ కి అప్రతిష్ట చెడ్డ పేరు కదా ఇది. మేడం ప్రతి దాని మీద ఎక్సైజ్ నడుస్తుంది మేడం. ఇప్పుడు పోయిన వాళ్ళ కోసం వాళ్ళు మళ్ళీ తిరిగి దరఖాస్తుకు అవకాశం ఇస్తే తప్పే లేదు కదా. మా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా ఫైనలిస్ట్ ఇచ్చేటప్పుడు అన్ని సరి చూసుకొని పిన్ టు పిన్ చూసుకొని ఇస్తాం. ఆ రోజు వరకు ఇలా కోపించుకుంటే ఉండండి. లేదంటే ఇట్లా నమస్తే తెలంగాణ పేపర్లో మీకు ఇలా చూస్తే ఒక పేపర్ మొత్తం ఫోటోలు ఇలా గొడవలే. అంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఇవన్నీ పేపర్లు నమస్తే తెలంగాణ పేపర్లు ఏ ఒక్క రోజున వచ్చిందా? గతంలో రామరాజ్యం నడిచిందంటే ఇప్పుడు ఏదో నియంత్రణ రాజ్యం రాస్తున్నాడు చెప్తున్నారు. అలా కూడా అనుకుందాం. ఎమ్మెల్యేలకి మాజీ ఎమ్మెల్యేల పేర్లు కూడా జాబితాలో ఉంటాయి. డెఫినెట్ గా చెప్తున్నా మేడం, ఎక్కడో ఒక దగ్గర పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటు అన్నింటి కోసమే గ్రామ సభలు పెట్టాం. పొరపాటు జరిగిన ఒప్పుకుంటున్నారు. డెఫినెట్ గా మీరు పేరు వచ్చిందంటే పొరపాటు జరిగినట్టే కదా. అది దాంట్లో మీరు సమర్థించుకోవడానికి ఏముంది? ఇంత పెద్ద లక్షల మందికి అప్లై చేసుకున్నప్పుడు, దరఖాస్తు అప్లై చేసుకున్నప్పుడు సంవత్సర కాలంలో దానికి కూడా కొంచెం టైం దొరుకుతుంది. ఎక్కడో దగ్గర ఈ డాటా ఆపరేటర్లు తప్పు చేస్తే కూడా పొరపాటు అయ్యి వస్తుంది. దాన్ని ఖచ్చితంగా గ్రామ సభల్లో తీస్తాం, దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటాం. దాంట్లో తప్పేం లేదు. కానీ ఒకటి, ఈ విధంగా పేపర్లో ఇంత పెద్ద ఫోటో, ప్రతి ఫోటో వేసి గల్లాలు పట్టుకురు, ఇది పట్టుకురు, అది పట్టుకురు అంటే గతంలో మంత్రులను ఉరికించి కొట్టిరు. మరి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏమి ఇచ్చారు అని లక్ష రూపాయల రుణమాఫీ కోసం 10 సంవత్సరాలు తీసుకుని ఉరికించి కొట్టిరు అంటున్నా. గతంలో పెద్ద సీనియర్ మంత్రులు టీఆర్ఎస్ లా అదే చెప్తున్నా మేడం. ఈ రోజు ఎవరైతే లొల్లి చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఉన్న ప్రతి ఫోటో చూస్తే టీఆర్ఎస్ లీడర్లే ఉంటారు.